This is Krishna Tech Telugu. Friends, ఈరోజు వీడియో వచ్చేసరికి మనకి ఇది OnePlus Nord CE4N Moto Edge 50 Pro అండి. ఈ టూ మొబైల్స్ యొక్క ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఏది వర్తబుల్లో ఏంటి దాని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఇప్పటివరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే మరికొంతమందికి ఈ వీడియో అయితే సజెస్ట్ చేస్తుంటుంది. నేను మరీ మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం చేస్తుంటాను. ఓకే, సో ఇంకేంది లేదు వీడియోలోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, మనము ఈ టూ మొబైల్స్లో ఏ మొబైల్ తీసుకోవాలా ఏంటి అనేది కంప్లీట్గా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అండి. దీని యొక్క ఫీచర్స్ అసలు ఏంటి, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అనేది కూడా కంప్లీట్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ మనం మోటోలో Edge 50 Pro కోసం మనం మాట్లాడుకుందాం. ఇది మీకు అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుందండి. మీకు బాడీ వచ్చేసరికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు సిలికాన్ వేగన్ లెదర్తో అయితే వస్తుంది. మీకు బ్లాక్ అండ్ బ్లూ కలర్స్ అయితే వస్తుంది మీకు. ఓకేనా? సో ఇది మీకు IP68 వాటర్ ప్రూఫ్తో అయితే వస్తుంది. మీకు ఇది మీకు 1.5 మీటర్స్ వరకు డెప్త్, మీకు 30 మినిట్స్ వరకు అయితే వాటర్లో ఇది ఈ మొబైల్ అయితే పర్వాలేదండి. మరీ ఎక్కువసేపు మనం అలాగే ఎక్కువ ఉంచితే ఏ మొబైల్ అయినా సరే అది పాడవుతుంది కదా. సో అలా అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి దీనికి చూసుకుంటే మీకు ఇది ప్రైస్ చూసుకుంటే మీకు 29,999 వరకు అయితే ఉంటుంది. మీకు డిస్కౌంట్స్ ఒకవేళ HDFC క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఉంటే మాత్రం మీకు ఇన్స్టెంట్గా 2,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. మీకు అంటే ఆల్మోస్ట్ 27,000కి మీకు వస్తుంది. ఓకేనా? ఇది మొత్తం మీకు 3 కలర్స్లో అయితే వస్తుంది. మీకు ఇది ఒకటి మూన్లైట్ పెరల్ కలర్ ఒకటి వస్తుంది, లగ్జరీ లెవెండర్ బ్లూ ఒకటి వస్తుంది, అండ్ బ్లాక్ కలర్ అయితే వస్తుంది. మొత్తం 3 కలర్స్ ఇవి. ఓకేనా? సో ఈసారి వీళ్ళు మనకి ప్యాంటోన్తో అయితే పార్ట్నర్షిప్ అయితే తీసుకొని వచ్చారండి. దీన్ని మీకు కెమెరా ఎక్స్పీరియన్స్ కానీ అండ్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఇందులో చాలా బాగుంటుందండి. మీకు ఈసారి మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్లో కొంచెం బాగానే ఇంకా మంచిగానే తీసుకొచ్చారు మోటోలో Edge 50 Pro వచ్చేసరికి. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే ఇందులో నాకు కొంచెం ఇంకో మైనస్ ఏమైనా 2 పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే UFS 2.2 అయితే తీసుకొచ్చారు. అట్లీస్ట్ ఒక 3.1తో తీసుకొచ్చినా బాగుండేది. అండ్ బ్యాటరీ కూడా మీకు ఇది 4500 mAh వస్తుంది. ఒక 5000 mAh ఇచ్చేసినా మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో కంప్లీట్గా వర్తబుల్ అయితే అనుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు దీని యొక్క ఫీచర్స్ కోసం అన్నీ మనం మాట్లాడుకుందాం. డిజైన్ వచ్చేసరికి మనకి ఇది 8.19 mm థిక్నెస్ అయితే వస్తుంది. మీకు ఇది కర్వ్డ్ డిస్ప్లే వస్తుంది. మీకు ఇది IP68 తోటి. దీని యొక్క వెయిట్ చూసుకుంటే మనకి ఇది 186 గ్రామ్స్ అయితే వెయిట్ అయితే వస్తుందండి. మీకు డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇది 6.7 inches ఫుల్ HD డిస్ప్లే, 1.5K ప్యాంటోన్తో వ్యాలిడిటీ ఫస్ట్ టైం మనకి డిస్ప్లే తీసుకురావడం అయితే. ఓకే, ఒక స్మార్ట్ ఫోన్కి 1.5K అండ్ ప్యాంటోన్తో వ్యాలిడేట్ చేసి తీసుకుని రావడం అయితే ఇది మనకి ఫస్ట్ ఫోన్ ఇది. ఓకేనా? సో దీని యొక్క డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది 6.7 inches ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. మీకు ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. మీకు ఇది మీకు గేమింగ్ అయితే మాత్రం 360 వరకు Hz వరకు అయితే మీకు రిఫ్రెష్ రేట్ అయితే అక్కడ వరకు అయితే మీకు టచింగ్ స్పీడ్ అయితే వస్తుందండి. ఓకేనా? మీకు దీని యొక్క ర్యామ్ స్టోరేజ్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది ర్యామ్ వచ్చేసరికి మనకి ఇది 2 వేరియంట్స్ అయితే వస్తుందండి. ర్యామ్ వచ్చేసరికి 8GB ర్యామ్ ఉంది అండ్ 12GB ర్యామ్ వస్తుంది, LPDDR4X అయితే. ఓకేనా? స్టోరేజ్ సరికి మనకి ఇది 256GB స్టోరేజ్ అయితే వస్తుంది. మీకు ఇది UFS 2.2తో. ఇది మీకు 3.1 ఇచ్చి ఉంటే బాగుండేది. ఇది UFS 2.2తో తీసుకొస్తున్నారు. మనకి నెక్స్ట్ OS వచ్చేసరికి చూసుకుంటే ఇది మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14 అయితే వస్తుంది. మీకు ఇది మీకు OS అప్డేట్స్ వచ్చేసరికి మనకి ఇది 3 years OS అప్డేట్ ఇస్తున్నారు. అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చేసరికి మనకి ఇది 4 years వరకు అయితే సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. ఓకే, కెమెరా కోసం మనం మాట్లాడుకుందాం. కెమెరా వచ్చేసరికి మనకి ఇది ట్రిపుల్ కెమెరా అయితే వస్తుంది. మీకు 50 MP కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. మీకు ఇది అండ్ 13 MP కెమెరా వచ్చేసరికి మనకి ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. 10 MP కెమెరా వచ్చేసరికి మీకు టెలిఫోటో కెమెరా అయితే వస్తుంది. మీకు 3x ఆప్టికల్ జూమ్ అయితే. ఓకేనా? ఓకే, వీడియో రికార్డింగ్ మనకు వచ్చేసరికి మనకి ఇది 4K 30 FPS వరకు అయితే మీరు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చండి. ఓకే, మీకు దీని ఆడియో చూసుకుంటే మనకి ఇది డాల్బీ అట్మాస్ అయితే వస్తుందండి. మీకు ఆడియో వచ్చేసరికి. ఓకే, ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి మనకి ఇది 50 MP ఫ్రంట్ క్యామ్ అయితే వస్తుంది. మీకు 4K 30 FPS వరకు అయితే మీరు వీడియో రికార్డింగ్ కూడా చేయొచ్చు. ఓకేనా? ఓకే, స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి మనకి ఇది 90.75% అయితే మీకు స్క్రీన్ టు బాడీ రేషియో వస్తుంది. మీకు ఇది మీకు ఇంకా అదర్ ఫీచర్స్ కోసం మనం మాట్లాడుకుంటే దీంట్లో NFC వస్తుంది. మీకు ఇది Wi-Fi 6 అయితే వస్తుందండి. మీకు ఇది బ్లూటూత్ వచ్చేసరికి మనకు 5.4తో బ్లూటూత్ అయితే వస్తుంది మీకు. ఓకేనా? సో బ్యాటరీ వచ్చేసరికి మనకి ఇది 4500 mAh బ్యాటరీ అయితే ఇచ్చారండి. 5000 mAh ఇచ్చి ఉంటే కొంచెం బాగుండేది. మీకు ఇందులో మళ్ళీ 2 వేరియంట్స్లోకి మీకు 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వచ్చేసరికి మనకి చూసుకుంటే 125 టర్బో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుందండి. మీకు ఇది మీకు అదే 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వచ్చేసరికి మనకి ఇది 65 watts అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే టర్బో పవర్ ఛార్జింగ్ అయితే వస్తుంది. ఓకేనా? 50 watts వచ్చేసరికి మనకి ఇది వైర్లెస్ ఛార్జింగ్ అయితే వస్తుంది. అండ్ 10 watts వచ్చేసరికి మనకి ఇది పవర్ షేరింగ్ ఆప్షన్ కూడా దీనికైతే వస్తుందండి. సో కంప్లీట్గా దీని యొక్క ఫీచర్స్ చూసుకుంటే మనకి ఇవేండి. మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది మీకు అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది అండ్ మీకు బాడీ కూడా బ్యాక్ సైడ్ లెగన్ వెదర్ వస్తుంది. మీకు ఒకవేళ HDFC క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఉంటే మాత్రం ఇన్స్టెంట్గా 2000 డిస్కౌంట్ కూడా అయితే
దీని మీద వస్తుందండి. ఓకే, నాకు ఇందులో డ్రాబ్యాక్స్ ఏమైనా ఉన్నాయంటే యూఎఫ్ఎస్ ఒకటి డ్రాబ్యాక్ అండి. అండ్ మీకు ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి బ్యాటరీ 5000 ఇచ్చేసి ఉంటే సరిపోయేది కరెక్ట్గా. అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మినిమం 5000 mAh అయితే ఇప్పుడు ప్రతి మొబైల్లో కూడా మినిమం 5000 ఉంటుంది కదా. సో ఆ విధంగా ఒక 5000 mAh ఇస్తుంటే బాగుండేది అదేండి. ఓకే, సో కంప్లీట్గా మోటోలో ఎడ్జ్ 50 Pro ఇదండి. ఓకే, ఇప్పుడు మనం OnePlus Nord CE4 కోసం మనం మాట్లాడుకుందామండి. మీకు Nord CE4 అండ్ CE3కి ఈ రెండింటికి కంపారిజన్ కానీ ఒకవేళ చేస్తే మాత్రం మీకు రెండు ఫీచర్స్ కూడా మీకు ఆల్మోస్ట్ రెండు కూడా చాలా వరకు ఒకేలాగా ఉంటాయండి. మీకు ఏవో చేంజెస్ అయితే మీకు బ్యాటరీ అండ్ కెమెరాస్ ఒకటి చేంజ్ చేశారు. ఇలాగ చిన్నవి అయితే కొన్ని అయితే మైనర్ చేంజెస్ అయితే చేశారండి. మీకు బ్యాటరీ ఏంటంటే మీకు Nord CE3లో 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది, మీకు ఇందులో 5500 mAh బ్యాటరీ అయితే వస్తుంది మీకు. ఓకేనా, మీకు ఇందులో క్లీన్ ఓఎస్ అయితే వస్తుందండి 114 మీకు వచ్చేసరికి. అండ్ మీకు డిజైన్ కూడా మీకు కెమెరాస్ Nord CE3లో చూసుకుంటే కెమెరాస్ కొంచెం పెద్దగా ఉంటాయి కదా. సో దీంట్లో సైజ్ తగ్గించి ఓన్లీ డ్యూయల్ కెమెరా వస్తుంది మీకు. ఇది వన్ సైడ్కి కెమెరా సైజ్ అయితే తగ్గించారండి మీకు. ఓకేనా, సో డిజైన్కి వచ్చేసరికి చూసుకుంటే మనకి ఇదే అండి. OnePlus Nord CE4 కోసం మనం మాట్లాడదాం. ఇప్పుడు OnePlus Nord CE4 అండ్ CE3కి చూసుకుంటే కంపారిజన్లో ఒకవేళ మనం చేస్తే ఈ రెండు ఫోన్లకి ఉన్న ఫీచర్స్ కూడా చాలా వరకు ఒకేలా ఉంటాయండి. మీకు ఒకవేళ Nord CE3 వాడే వాళ్ళు ఉంటే మాత్రం మీరు అయితే దీనికి అప్డేట్ అవ్వాల్సిన పర్లేదండి. మీరు Nord CE3 కూడా వాడుకోవచ్చు, పెద్ద చేంజెస్ అయితే ఏం కాదు. కాకపోతే ఇంకెంత ఓకే డాల్బీ అట్మాస్ లేదు మీకు. ఇందులో స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది మీకు. ఇది మీకు ఇందులో బ్యాటరీ పెంచారండి ఈసారి మాత్రం. Nord CE3 చూసుకుంటే మనకి అది 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. ఇందులో మీకు 5500 mAh బ్యాటరీ అయితే మీకైతే బ్యాటరీ వస్తుంది. అండ్ కెమెరాస్ కూడా మీకు Nord CE3లో చూసుకుంటే కొంచెం పెద్ద కెమెరాస్ అయితే వస్తాయి కదా దానికి, డిజైన్ బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చేసరికి. సో దీనికైతే ఓన్లీ డిజైన్ తగ్గించారు, సైజ్ అయితే తగ్గించి ఒక చిన్న కెమెరాస్కి ఈసారి డిజైన్ మంచి లుక్లో అయితే తీసుకొచ్చారండి. ఇది మీకు ఓఎస్ వచ్చేసరికి కూడా మీకు 114 క్లీన్ ఓఎస్ అయితే వస్తుంది. డిజైన్ బాగానే ఉంటుంది మీకు. అండ్ నార్మల్గా అయితే డిజైన్ అయితే బాగానే ఉంటుంది. ఓకేనా, సో దీని ఒక ఫీచర్స్ అసలు ఏంటి నేను కంప్లీట్గా ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా, ఓకే డిజైన్ వచ్చేసరికి మనకి ఇది 8.4 mm థిక్నెస్ అయితే వస్తుంది మీకు. ఇది ఫ్లాట్ డిస్ప్లే అయితే వస్తుంది మీకు. ఇది 186 grams వెయిట్ అయితే వస్తుందండి మీకు. ఇది ఓకేనా. ఇప్పుడు మనకు దీని యొక్క ప్రొసీజర్ కోసం మనం మాట్లాడుకుంటే Snapdragon 7 Gen 3 అయితే వస్తుంది. 4nm ఫ్యాబ్రికేషన్ 64-bit ప్యానల్ అయితే వస్తుంది మీకు. ఇది రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి మీకు ఇది 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది మీకు. ఇది 1100 nits పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుందండి మీకు. ఓకే, సో దీని యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇది ఒక ర్యామ్ని బట్టి మీకు ప్రైస్ కూడా ఉంటుందండి. మీకు 8GB ర్యామ్ వచ్చేసరికి మనకి ఇది 24,999 అయితే వస్తుంది మీకు. ఇది అదే 12GB ర్యామ్ వచ్చేసరికి మనకి ఇది 26,999 అయితే మీకు ప్రైస్ అయితే వస్తుంది. ఓకేనా, సో స్టోరేజ్ వచ్చేసరికి మనకి ఇది 256GB స్టోరేజ్ అయితే వస్తుంది. EFS 3.1 అయితే. ఓకే, దీని ఒక కెమెరా కోసం మనం మాట్లాడుకుంటే ఇది డ్యూయల్ కెమెరా అయితే వస్తుంది మీకు. ఇది ఫస్ట్ మనం 50 MP కెమెరా కోసం మనం చూసుకుంటే ఇది మీకు ఇది సోనీ లైట్ 600 అయితే ఈసారి వీళ్ళు మనకి సోనీ IMX ఉంటుంది కదా. సో దీంట్లో అయితే మీకు సోనీ లైట్ 600 అయితే మీకు 50 MP వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది మీకు. ఇది అండ్ 8 MP కెమెరా వచ్చేసరికి మీకు ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది మీకు. ఇది సోనీ IMX 335 అయితే. ఓకే, వీడియో రికార్డింగ్ వచ్చేసరికి మనకి 4Kలో 30 FPS వరకు అయితే మీరు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చండి. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి ఇది 16 MP కెమెరా అయితే వస్తుందండి మీకు. 1080pలో 30 FPS వరకు అయితే మీరైతే వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఓకే, ఇది మీకు ఈసారి మాత్రం ఇందులో ఆడియోలో చూసుకుంటే మనకి ఇది స్టీరియో స్పీకర్స్ అయితే మీకు అయితే వస్తుంది. డాల్బీ అట్మాస్ అయితే మీకు ఇందులో లేదండి. ఓకే, ఈసారి బ్యాటరీ వచ్చేసరికి మనకి 5500 mAh బ్యాటరీ అయితే వస్తుంది మీకు. ఇది 100 watts సూపర్ వాక్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది మీకు. ఇది మీకు 30 minutes అయితే మీకు 100% ఛార్జింగ్ అయితే ఫుల్ ఛార్జ్ అయితే చేస్తుందండి. ఓకే, ఫీచర్స్ కోసం మనం మాట్లాడుకుంటే దీనిలో NFC కూడా ఉంటుంది మీకు. వైఫై కూడా 6 అయితే వస్తుంది మీకు. బ్లూటూత్ 5.4 అయితే మీకైతే బ్లూటూత్ అయితే వస్తుందండి. ఓకే, సో మీ స్క్రీన్ టు బాడీ రేషియో కోసం మనం మాట్లాడుకుంటే ఇది 93.4% అయితే స్క్రీన్ టు బాడీ రేషియో అయితే వస్తుందండి. ఓకే, సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు Nord CE3కి CE4కి కంపారిజన్ కూడా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు యాక్చువల్గా మోటోలో ఎడ్జ్ 50 Pro అండ్ Nord CE4 ఈ రెండు ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే మనకి మోటోలో ఎడ్జ్ 50 Pro ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే మనకు చాలా వరకు ఇది బెటర్ అండి. మోటోరోలా ఎడ్జ్ 54. ఒకవేళ మీరు Nord CE4కి CE3కి కానీ ఒకవేళ కంపారిజన్ చేసుకుంటే మాత్రం మీరు ఒకవేళ లేటెస్ట్ కావాలి మాకు బ్యాటరీ కూడా చూసుకుంటామని అనుకుంటే మాత్రం మీరు CE4 కూడా తీసుకోవచ్చండి. కాకపోతే ఒకవేళ CE3 ఒకవేళ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారని అనుకుంటే మాత్రం CE3 బెస్ట్ అండి. సో ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే Nord CE4కి మోటోరోలా ఎడ్జ్ 50 Proలో కంపారిజన్ చేసుకుంటే నాకు నచ్చిన మొబైల్ అయితే మాత్రం మోటోరోలా ఎడ్జ్ 50 Pro మొబైల్ అండి. మీకు ఏ మొబైల్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా అయితే వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే, సో మరిన్ని మంచి వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్ నౌ.